What the Hey guys, good morning. Welcome to our channel Likita Teja Tales. Na peru Teja and na wife peru Likita, and we do couple vlogs and funny vlogs. So ippudu daka videos chudapothe tappakunda chudandi and make sure you give a like, thumbs up and hit that subscribe button. So mem ala videos petase like chestadu annamata. So getting back, today special endante unexpected ట్రిప్ ప్లాన్ చేసా, అండ్ మోర్ ఓవర్ చిన్నుకి ఒక పెద్ద సర్ప్రైజ్. బేసికల్లీ ఒక కొత్త కార్ తీసుకుంటున్నాం అనమాట. సో తన రియాక్షన్స్ ఈరోజు అయితే క్యాప్చర్ చేయాల్సిందే, చూడాలి. లెట్స్ సీ. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. అండ్ మాతో పాటు ప్రిత వాళ్ళు కూడా వస్తున్నారనమాట. సో వీ గోనా టేక్ ద కార్, గో ఫర్ ఎ లాంగ్ రైడ్, అండ్ ఐ డోంట్ నో, మంచి ప్లాన్ అయితే చేసాము. అండ్ ఈ వీక్ వచ్చేసరికి లాంగ్ వీకెండ్ అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ 4 days ఆఫ్ ఉంది. సో వీ గోనా హ్యావ్ సమ్ ఫన్. కొంచెం మంచి వీడియో వస్తుంది. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ లిఖిత అండ్ తేజు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత తేజ టేల్స్. మేము సూపర్ ఉన్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాము. బై ది వే, ఇదే వీడియోతో మా ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ అవుతున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం. నచ్చితే కనుక అవి కూడా లైక్ చేసి కమెంట్ చేసి గివ్ ఇట్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ థమ్స్ అప్ అంటే గంట కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కమెంట్ మా మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రోజు ఏంటంటే ఇట్స్ ఫ్రైడే అండ్ మార్నింగ్ 8:30 అయింది. ఏంటి ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? చెప్తా. సో యాక్చువల్గా తేజు కిందకి వెళ్ళారు, కార్ అంతా సెట్ చేస్తున్నారు. తేజ్ ఇవాళ నాకేదో సర్ప్రైజ్ ఇస్తున్నాడంట. అది నాకు తెలుసు 1 week నుంచి. బట్ ఈ రోజే రేపా కన్ఫర్మ్ లేదు నాకు నిన్నటి దాకా. బట్ ఈ రోజు అని క్లారిటీగా తెలిసింది అనమాట. నిన్న నైట్ చెప్పాడు ఇవాళే మనం వెళ్ళేది ఒక చోటకి వెళ్తున్నాం. ఏం చెప్పలా, సర్ప్రైజ్ అని తెలుసు. బట్ నువ్వు 2 days ట్రిప్కి బ్యాగ్ ప్యాక్ చేయని అన్నారు. అండ్ ఐ వాజ్ షాక్. యాక్చువల్గా ఈ వీక్ అంతా మాకు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది అండ్ వీ నీడ్ అ గెట్ అవే అనమాట. ఒక రకమైన స్ట్రెస్ ప్యాక్డప్ అయి ఉంది బ్రెయిన్ అంతా. సో మీకు తెలుసు ట్రిప్ అంటే మేమిద్దరం అండ్ మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రీతమ్ అండ్ దుర్గా కూడా వస్తారు. కాబట్టి వీఆర్ గోయింగ్. మీరు ఆల్రెడీ బ్లూ మౌంటైన్ ట్రిప్ కనుక చూసుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తారు చూడండి. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్ అండ్ డ్రోన్ షాట్స్ చాలా మందికి నచ్చాయి. నాకు ఇన్స్టా డిఎమ్స్ కూడా వచ్చినాయి. బై ది వే మేము అక్కడ ఇంకా రచ్చ చేసాం. ఇన్స్టాలో ఎవరైనా ఫాలో అవ్వకపోతే కూడా ఫాలో అయిపోండి, ఎందుకంటే కపుల్ కంటెంట్ అక్కడ చాలా బాగుంటుంది కాబట్టి. ఓకే, నాకు నిన్న కొన్ని వినపడ్డాయి. సో ఓకే, వీఆర్ టోటలీ ఎక్సైటెడ్. మార్నింగ్ 6కి లేచాం గైజ్. లిటరల్గా నాకు నిన్న నైట్ 1/2 hour అన్న పడుకుంటే ఒట్టు, అస్సలు నిద్ర పట్టలేదు. నాకు ఎప్పుడు అరే నెక్స్ట్ డే ట్రిప్ ఉంది లెగాలి, ముందు రోజు పడుకుంటే నిద్ర పట్టదు అని ఏం లేదు. బట్ నిన్న నైట్ ఎందుకో అస్సలు నిద్ర పట్టలేదు. సో వీఆర్ థింకింగ్ ఐఎమ్ థింకింగ్ పర్సనలీ టు షూట్ వ్లాగ్. అండ్ నా అవుట్ఫిట్ ఇది, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జ్యువెలరీ డీటెయిల్స్ యాజ్ యూజువల్, ఎందుకంటే నేను ఇండియా నుంచి తెచ్చుకున్నవి ఇవే 4 రింగ్స్. అదే ఇది ఒక్కటి రీసెంట్గా మీకు తెలుసు, చెప్పిందే చెప్పను. ఈ చైన్ నేను షీన్లో ఆర్డర్ పెట్టుకున్నా. యాక్చువల్గా నా దగ్గర గోల్డ్ చైన్ ఉంది, బట్ కొంచెం అది మెరుగు తగ్గింది అనిపిస్తుంది. నేను పెట్టించాలి టొరంటో అటువైపు వెళ్ళినప్పుడు. సో సింపుల్గా ఇలా చేసుకున్నా, ఎందుకంటే 3 daysకి సరిపడా చైన్ ఇది బాగుంది కదా అని. ట్రావెల్స్ కోసమే నేను తీసుకున్నా, సమ్మర్ కోసం. సో అది. అండ్ ఇయర్ రింగ్స్ మీకు తెలుసు గైస్, పైన డైమండ్ స్టడ్ పోయింది, అది నేను కొనాలి. ఇవాళ కుదిరితే కొంటా, లేకపోతే చూడాలి. ఎందుకంటే మేము బ్రాంప్టన్ వెళ్తున్నాం. బ్రాంప్టన్ ఈజ్ అ ప్లేస్ వేర్ టొరంటో మాకు ఇక్కడ నుంచి 2.5 hours జర్నీలో దూరంలో అది ఉంటుంది అనమాట. ఆన్ ద వే బర్లింగ్టన్లో ఐకియా ఉంటుంది. సో యాక్చువల్గా మేము 10:30 కల్లా అక్కడ ఉండాలని అన్నారు తేజు. బ్రాంప్టన్ ఏంటంటే కొంచెం దేశీ అన్నీ ఉంటాయి అనమాట, అంటే మన ఇండియన్ స్టఫ్ అంతా అక్కడ ఉంటుంది. సో థింకింగ్ టు గెట్ సంథింగ్. మొన్న మలబార్ తేజు వెళ్ళినప్పుడు చూసి వచ్చారనమాట, అంటే టొరంటో వెళ్ళినప్పుడు అలా సరదాగా చూసి వచ్చారు. తేజు హలో. సో ఆయన అక్కడే ఉన్నారు కింద. మెల్షో
there. So yeah, now without further ado, ఇప్పటికే చాలా సేపు మాట్లాడా. Let's get this video or vlog or day in my life or travel series started, and I am very much excited to show it to you guys. ఎందుకంటే I couldn't wait. మీకు నేను చెప్పకుండా అస్సలు నేను ఉండలేను కాబట్టి. So let's get this vlog started. ఇంకా మనం సర్దుకొని వెళ్ళిపోవడమే. అన్నీ కట్టేశాను, అన్నీ చూసుకున్నా. జస్ట్ నేను వీడియో తీస్తున్నానని తేజ్ ఇంకా పాపం నా అవుట్ఫిట్ మాత్రం చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి విండోస్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే 3 days ఉన్నాం కాబట్టి. క్లోజ్ చేసేసాం. మళ్ళీ తింటూ చేస్తున్నాం ఏంటి అని అనద్దు గైస్, ఆకలేస్తుంది. బై ద వే, ఈ ఫ్రాక్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కాకుండా అంతకుముందు బర్త్డేకి మా మమ్మీ కుట్టారనమాట. షీ హర్ సెల్ఫ్ డిజైన్ దిస్ ఫ్రాక్. వెనకాల చాలా డీప్ నెక్ వస్తుంది. డీప్ నెక్. సో అందుకే కొంచెం చలి కదా బయట, హెయిర్తో కవర్ చేసా. ఇండియాలో అయితే అవసరం లేదు. సో తేజు కాల్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇట్. సో లెట్స్ గో. ఫస్ట్ వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే కొనాలి. సో మనం టొరంటో కాస్కోలో ఆగితే దట్ విల్ బీ ఫైన్. సో జస్ట్ దిస్. తేజ్ స్పెట్స్ మర్చిపోయారంట, వస్తున్నారు. తెచ్చుకున్నావా? అది ఎక్కడ ఉండాలి? కార్లో చూసుకో, ఎదురెండు కొడుతుంది మళ్ళీ. కార్లో ఉంది దానన్నా, ఎదురెండు కొడుతుంది చాలా. ఏ నీ రేబాన్స్ పెట్సా సూట్ కేసులో ఉంది. ఇప్పుడు అవి పట్టుకో. రేబాన్ సూట్ కేసులో ఉంది. సరిపోదు టైం 10:50 కదా, 1.5 hours కదా. 10:30కి వెళ్ళిపోతాంలే. పడిద్దా కొంచెం పట్టుకో. బెల్ట్ పెట్టుకున్న తర్వాత పెట్టామని. సో ఫాస్ట్ బేబీ. Oh my god, it's so fast guys. టార్చర్ పెట్టిద్ది బెల్ట్ పెట్టుకోమనేది. అదే కదా వచ్చిన బాధ కాదు, అది ప్రొటెక్షన్ బేబీ. అట్లనా? హాయ్ ప్రీతా. హాయ్ గుట్టు. కుట్టి కనపడదు, కుట్టిని దాచాం మేము, ఇంకా దిష్టి తగులుతుందని. కుట్టి ఇంకా కనపడదు కొన్నాళ్ళు. చాలా రేర్, కానీ వెనక నుంచి చూస్తారు మీరు, ముందు నుంచి కాకుండా. బ్యాక్గ్రౌండ్ అంతా కుట్టి చూసుకుంటారు. This is a perfect one, Ra. It will record every single corner and it has a very wide lens. I love you, DJI. And per chinnu tejo mini an. Ante peddadu venadam kashtam. Over cringe ra. Kada. DJI mini kada. Ipadiddi.
హే గాయస్, సో వచ్చేసాము. ఇంకొక 5 minutesలో వచ్చింది. చిన్న ఎక్స్ప్రెషన్స్ అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ. చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతుందో. తనకైతే అసలు నో ఐడియా, బట్ లెట్స్ సీ. ఫెరారీయా వేరేదా? ఏంటి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నావు? నువ్వేంటో వాష్రూమ్ అని చెప్పి షోరూమ్కి తెచ్చాడు గైస్. నాకు జాగోర్ కొనిస్తావా అంటే ఇక్కడ ఫెరారీ అండి. ఫెరారీ తీసుకున్నా ఫేషియల్లో. ఇక్కడ ఎందుకు అబ్బా ప్రితం తీసుకుంటున్నాడా? కాదు నాన్న, వాటిని సరదాగా వాష్రూమ్కి చూడ్డానికి. ఈరోజు చూద్దాం, షాపింగ్ చేద్దాం. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఫాలో ఇటు దావే. ఓపెన్ చేయి. ఏంటి తేజు? లెట్స్ గో. నీకు ఏ కార్ నచ్చిందో చెప్పు. ఇక్కడ కామెడీ. సరేరా, వెళ్ళిపోతామా? ఎక్కడికి? తేజు నువ్వు ఎందుకు? సరే ఇట్రా. ఎక్కడికి? ఇంకోటి చూపిస్తా. ప్రితం వాళ్ళు రారేంటి? వాళ్ళు వస్తారులే. ఏంటి నువ్వు ఇక్కడ పిచ్చని వాళ్ళు బయటికి రండి. ఇదిగో నిజంగానా? యువర్ న్యూ కార్. Seriously? Yeah. All good? నచ్చిందా? డోర్ ఓపెన్ చేయి. నేను ఫస్ట్ తేరుకోలేకపోతున్నాను. నాకు ఎందుకు బేబీ? సెన్స్ ఉందా? రేంజ్ రోవర్ తీస్తావా? ముందు కెమెరా ఆపు. ఎప్పుడు కొన్నావురా అసలు? నాకే తెలీదు, తెలియకుండా కొనేసా. హైట్ చూసుకో. ప్రౌడ్ ఓనర్స్. నీకు అసలు సెన్స్ ఉందా? హైట్ లెస్ నిజమా? ఎప్పుడు కొన్నావే? సో లాస్ట్ వీక్ అనుకోకుండా టొరంటో వెళ్ళా కదా, అప్పుడు గైస్ నేను ఇంకా టెన్షన్ లో నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. చలికి కూడా కాదు. అది మీచు గైస్ తర్వాత. సో ఇక్కడ మేము ఈ విఐపి మోటార్స్లో ఆల్రెడీ యూజ్డ్ కార్స్ అండ్ ఆల్సో బ్రాండ్ న్యూ కార్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఛానల్ ఉందని చెప్పి వాళ్ళు జస్ట్ కొంచెం చెప్పండి మా గురించి కూడా అనేది అన్నారు, విచ్ ఇస్ సూపర్ కూల్. అండ్ ఈ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందంట. సో అందులో ప్రమోషన్స్ కోసం ఇలా ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ రివ్యూ కూడా అడుగుతున్నారు. కార్ చూపించినప్పటి నుంచి మా సర్వీస్ ఎలా ఉంది, ఏంటి, మీతో స్టాఫ్ ఎలా వర్క్ చేశారు, లేకపోతే మీరు చూసినంతసేపు వాళ్ళ దగ్గర ఉండి చూపించారా లేదా అనేది, జస్ట్ ఫర్ కస్టమర్ బెనిఫిషియల్ థింగ్స్ కోసం అనమాట. అండ్ ఇంకా తేజ్ డ్రోన్ ప్లాన్ చేశారు. డ్రోన్ ప్లాన్ చేస్తే సరే ఏదైనా రిసార్ట్ బుక్ చేశారని ఏదో నేను విన్నాను ముందు రోజు, దానికోసము అని అనుకున్నా. బట్ ఇట్లాంటి వ్యూస్ కోసమే డ్రోన్ ప్లాన్ చేశారు అని నేను అసలు గెస్ కూడా చేయలేదు. సూపర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఆఫ్ బీయింగ్ దిస్ లెవెల్ అండ్ మేకింగ్ మీ సో ఫీలింగ్ లగ్జరియస్ అండ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ సో మచ్. పైన
ఓపెన్ అయిందా? పైన కింద అది ఓపెన్ చేస్తావా? ఏంటో ఓపెన్ అయింది అనుకున్నా. ఎవర్రా వీడియో చేస్తావా? నువ్వు కనిపెడతావా లేదా అని. వాడు కనపెడతాడు లేదా చూద్దాం ఎక్కాక. రూఫ్ టాప్. సో మేము ఇంకా టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మీకు తెలుసు వాహన పూజ చేయించడానికి అనుకోలేదు ఇక్కడ చేయిద్దామని, కానీ ఏదో ఒక టెంపుల్లో చేయించాలి డెఫినెట్గా అని అయితే తెలుసు. సో ఇంకా అప్పటికి చాలా లేట్ అయింది. వీ డోంట్ నో అసలు ఓపెన్లో ఉంటుందా లేదా అని. యాక్చువల్గా వెళ్ళాల్సింది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి, పెద్దది. బట్ అక్కడికి మాకు 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. అవ్వదు అని చెప్పి దగ్గరలో ఉన్న టెంపుల్ ఎత్తుక్కుంటే 3 కిలోమీటర్స్లోనే ఒకటి చూపించింది అనమాట. థ్యాంక్ గాడ్నెస్. నాకు ఒకటి కార్లోకి ఒక విగ్రహం లాంటిది కావాలి, రాధాకృష్ణుడు కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామిది కానీ, అలా ఏదో ఒక దేవుడిది. నేను యాక్చువల్గా ఇండియా నుంచి తెలుగు భగవద్గీత తెచ్చుకోలేదు. నాకు ఒకటి కావాలి, అక్కడ ఎత్తుకుతున్నా కానీ దొరకలేదు. ఇస్కాన్కి వెళ్ళినప్పుడు ఈసారి తీసుకుందామని ఫిక్స్ అయ్యా. అసలు నేను మీతో ఏం మాట్లాడాలి గైస్? ఇది హైప్ చేసుకోవాలా లేకపోతే ఆనందాన్ని ఎక్కడ వ్యక్తపరిస్తే నేను బర్స్ట్ అయిపోతానా? నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా. ప్రస్తుతానికి టెంపుల్కి వచ్చాం. తేజ్, ప్రితవ్, దుర్గా అక్కడ ఉన్నారు. టెంపుల్కి వచ్చాం. ఇక్కడ జాకెట్స్ పెడతారనమాట. కార్కి వాహన పూజ చేయించుకుందామని. కానీ చేస్తారో లేదో తెలీదు. చేయకపోతే మళ్ళీ మనం నయాగరా వెళ్ళాక చేయాలి. ఈ 3 days అయితే కుదరదు, ఎందుకంటే మనం అవుట్ ఆఫ్ టౌన్, అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోతున్నాం రిసార్ట్ ఏరియాకి. సో యా. ఇప్పుడే దర్శనం అయిపోయింది. నేను ఇంకొకటి కూడా చెప్పాలి. పర్సనల్గా తేజుకి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలి హార్ట్ఫుల్గా. తేజ్ నా హస్బెండ్ అనే కాదు, బట్ ఒక హస్బెండ్ అంటే ఎలా ఉండాలో అలా ఉంటారు. కోపం కానీ చిరాకు కానీ ఎక్కడి వరకు చూపించాలో అక్కడి వరకు చూపిస్తాడు. యా, బేసిక్లీ టచ్ వుడ్, కానీ యా ఐ మీన్ ఇట్. ఇదే టెంపుల్ గైస్, ద బిగ్ వన్. ఇట్స్ సో పీస్ఫుల్. చాలా నాళ్ళైంది వచ్చి. రామ్ మందిర్. అబ్బా, ఇప్పటికి ఎన్ని ఫ్లైట్స్ వెళ్ళినాయో. పక్కన రాడిసన్ ఉంది. రాడిసన్. సో బేసిక్గా ఇది క్యాప్చర్ చేసినందుకు దుర్గాకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే కెమెరా ఉన్న పలంగా నాకు కనపడలేదు కార్ మీద పెడదామంటే పూజ జరిగినంతసేపు. అంటే ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 15 minutes అలాగా. ఇంకా లోపల కూడా పువ్వులు ఇచ్చి అలా పెట్టించి అక్షంతలు జల్లి తేనీరు అలా జల్లారనమాట తీర్థంలాగా. ఇంకా అంతే. సో యా, థ్యాంక్స్ టు హర్. అండ్ ఆల్సో ఏంటంటే ఊరికే మాకు ఒక్క నిమిషంలోనే 3-4 ఫ్లైట్లు అలా కనిపించినాయి బ్రాంప్టన్లో. చాలా బాగా అనిపించింది. తందూరి ఫ్లేమ్స్.
ఎస్, నాకు చాలామంది మెసేజెస్ కూడా చేశారు, ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ చేశారు అక్క టొరంటోలో ఏమైనా మంచి రెస్టారెంట్స్ ఉంటే చెప్పండి అని. ఐ వుడ్ సే తందూరి ఫ్లేమ్స్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. టొరంటోలో ఎవరైనా ఉండుంటే కెనడాలో యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ విజిట్. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక $30 $32 పర్ పర్సన్కి యుల్ హ్యావ్ అన్లిమిటెడ్ ఫుడ్. ఎక్కువ తినే వాళ్ళకైతే వర్త్ ఇట్, మాకైతే అంతలేదు. పండగ అదే కదా. తేజ్ అయితే లిటిల్గా నాన్ వెజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ చాలా బాగా అనిపించింది. తేజుకి బాగాలే ఉంది అన్నారు. అండ్ వెజ్లో కూడా బాగున్నాయి. నేను కొంచెం పీస్ రైస్ అండ్ పక్కన స్టార్టర్స్ విత్ లిటిల్ బ్రోకలీ అలా పెట్టుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఫుడ్ నేను తగ్గించి కంట్రోల్ చేసేసాను అనమాట. అండ్ నన్ను చాలామంది అడిగారు వెయిట్ లాస్ జర్నీ అంటే నేను వెయిట్ లాస్ ఏం అవ్వలేదండి. జస్ట్ ఒక 3 kgs అటు ఇటు ఫ్లక్చుయేషన్లో ఉన్నాను అన్నమాట. అండ్ నేను ఇంతకుముందు కూడా పెద్ద వెయిట్ ఏం కాదు, బట్ ఫేస్ అయితే లైట్గా స్లిమ్ అయింది. అండ్ ఓపెన్గా నేను డిక్లేర్ చేస్తున్నా, వెయిట్ లాస్ జర్నీలు చేయడమో లేకపోతే అన్నీ మానేయడం ఇది కాదు. నాకు లిటరల్గా 1 month స్టాగ్నెట్గా కన్సిస్టెంట్గా నేను చాలా నిగ్రహశక్తితో ఉన్నాను అనమాట. లైక్ అసలు యూజువల్గా నాకు మీకు తెలుసు కొంచెం బీపీ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతుంది నాకు. సో కొంచెం హై బీపీ ఉండటంతో టోటల్ సాల్ట్ 0కి తెచ్చేసా. అండ్ షుగర్స్ కూడా 0కి తెచ్చేసాను. అంటే ఇంకా నేను ఇదివరకు షుగర్స్ అంటే అది కాదు, రోజుకి స్వీట్స్ తింటాం కదా, ఎక్కువ స్వీట్ అలవాటు ఉన్న వాళ్ళం. సో అలా తినేదాన్ని. బట్ ఇప్పుడు నాట్ ఈవెన్ యాపిల్ తప్ప ఇంకా నేను ఏ షుగర్ లోపలికి పంపించట్లా. అండ్ మిల్క్ కూడా నేను ఆల్మండ్ మిల్క్కి షిఫ్ట్ అయ్యా. అండ్ నా రొటీన్ కూడా మీకు చెప్పాను, షార్ట్స్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి యూట్యూబ్లో. మార్నింగ్ లేగానే ఐ జస్ట్ హ్యావ్ ఫ్లాక్ సీడ్స్తో పాటు ఓవర్ నైట్ ఓట్స్ విత్ ఆల్మండ్ మిల్క్ తింటాను. పైన కొంచెం యాపిల్స్ కట్ చేసుకుని ఆ క్యూబ్స్ వేసుకొని. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యలో ఏం చేయను, కరెక్ట్గా 9కి అలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం ఐ విల్ హ్యావ్ బ్రౌన్ రైస్ కొంచెం విత్ కిన్వా, 2 కలిపి రైస్ పెట్టుకుంటాను రైస్ కుక్కర్లో. సో 1 కప్కి 2.5 cups వరకు వాటర్ పోస్తే బాగా కరెక్ట్గా కుక్ అవుతుంది మనకి. అటు పలుకుగా ఉండదు, అటు మరీ మెత్తగా ఉండదు, మన పొట్ట ఎటువంటి డ్యామేజ్ చేయదు అనమాట ఆ కన్సిస్టెన్సీలో ఉంటే. అండ్ అంతే. ఇంకా కర్రీ మీకు నచ్చింది. ఆ కర్రీలో కూడా నేను ఫుల్ సాల్ట్ 0 తేజు వరకు వేస్తానన్నమాట. కర్రీ ఏమన్నా తినొచ్చు. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఓకే, కానీ కొంచెం లీన్ మీట్స్ తీసుకోండి. మటన్, ప్రాన్స్, ఫిష్ ఇలా కాకుండా జస్ట్ కొంచెం చికెన్ లైట్గా అలా వరకు మీకు కొంచెం తింటే దట్ విల్ బీ సూపర్ ఫైన్. అండ్ ప్రతిరోజు తినాల్సిన అవసరం లేదు నాన్ వెజ్ తినేవాళ్ళు. వీక్లీ 1 or 2 అలా మీరు తిన్నా కూడా చాలు. అండ్ ప్రోటీన్ కావాలి అంటే కూడా మీరు పప్పు తినొచ్చు, దానికి నాన్ వెజ్ తినాల్సిన అవసరం అస్సలేదు. ఎందుకంటే ఐఎమ్ టెల్లింగ్ బయట రోజులు బాగాలేవు. జస్ట్ బికాజ్ నేను ఏదో వెజిటేరియన్ కాబట్టి నేను అలా చెప్పట్లా. బయట అస్సలు చాలా బ్యాక్టీరియల్ థింగ్స్ గోయింగ్ ఆన్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ మేక్ ష్యూర్ యూ డోంట్ ఓవర్ ఇట్. అదనమాట. ఇంకా ఈవినింగ్ కరెక్ట్గా 4:30కి ఐ విల్ హ్యావ్ గ్రీన్ టీ. మధ్యలో 2-3 hours గ్యాప్ ఉంటుంది ప్రతి మీల్కి. ఆ గ్రీన్ టీ ఇదివరకు అవకాడో బ్రెడ్ ఒక స్లైట్ టోస్ట్ చేసుకొని తినేదాన్ని, ఇంక ఇప్పుడు అది కూడా లేదు. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ ద హెర్బల్ గ్రీన్ టీ. ఇంకా నైట్ 7 కల్లా షార్ప్ నేను డిన్నర్ చేస్తా. ఆ డిన్నర్ కూడా లైట్గా ఏమన్నా ఒక ఇడ్లీ లేకపోతే సాలడ్ దొరుకుతుంది బయట, వెజిటబుల్ సాలడ్, కీరా, క్యారెట్ కలిపి, అంతే ఇంకా. అండ్ చీట్ డే కోసం వీక్లో ఒక్కసారి మీరు ఏదైనా స్వీట్ కొంచెం తినొచ్చు.
ఇంకా అయిపోయిన తర్వాత పక్కన మలబార్ జ్యువెలరీ ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైస్ ఆల్మోస్ట్ 43 అలా తగ్గింది. సో తేజు వాంట్స్ టు టేక్ అనదర్ చైన్ అనమాట. ఉన్న బ్యాంగిల్ని మార్చి ఇంకా ఎక్స్ట్రా గోల్డెస్ తీసుకుందాం అని అనుకున్నారు. అండ్ నాది యాక్చువల్గా వెనకాల డైమండ్ ఇయర్ రింగ్ సీలపోయింది కదా, సో అది నో స్పిన్ తీసుకున్నాను అన్నమాట. సో దట్ ఈస్ హౌ ఇట్ వెంట్. సిగ్గొస్తుంది వాడికి. హాట్స్పాట్ ఆన్ చేస్తే వస్తుంది, ఐఫోన్ నుంచి రావాలి. లైట్ లైట్ గా తినేసి వెళ్ళిపోదాం. అక్కడెక్కడైనా పిజ్జా రెస్టారెంట్. గైస్ వీఆర్ రిటర్నింగ్ బ్యాక్, అంటే వెళ్తున్నాం అన్నమాట. తేజ్ వాళ్ళు ఏదో బుక్ చేశారు రిసార్ట్. ఇప్పుడే కొంచెం ఏదో అలా అలా తిన్నాక నడవాలి కాబట్టి కొంచెం దగ్గరున్న స్టోర్స్ మలబార్ అని పక్కనున్న ఏదేదో చూసాము. సో వీఆర్ జస్ట్ వెళ్తున్నాం ఇప్పుడు బయలుదేరి. అండ్ టైం ఇప్పుడు 7:30. మళ్ళీ తినేసి వెళ్దామా తినకుండానే వెళ్ళిపోదామా అని తెలీదు. సారీ బేబీ, బట్ మేమైతే కంప్లీట్ టయర్డ్. అండ్ యా ఈరోజు దానికి జరిగిన దానికైతే పేరున నేను ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పుకున్నా. అండ్ పర్సనల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాక తేజుకి నా హార్టీ థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇట్ వాజ్ అవర్ డ్రీమ్. ఆల్సో నేను ఈ వీడియో చాలా ఎనర్జెటిక్గా చాలా ఇదంటే ఒక మెమరీ లైఫ్లో ఎవరికైనా. ఇది ఒక మెమరీ. సో నేను కమెంట్ బాక్స్ లో రెండు చూడకూడదు అనుకుంటున్నా. ఒకటి షో ఆఫ్, లేకపోతే మీరు రిచ్చా ఫుల్గా ఏంటి ఇంత హడావిడా, నేను ఇది చూడకూడదు. రెండోది ఏంటి అంటే ఇంత ఉన్నప్పుడు ఎవరికన్నా సాయం చేయొచ్చుగా, ఈ మాటలు రెండు నేను అస్సలు చూడకూడదు. ఎందుకంటే నేను తీసుకోలేను. పర్సనలీ మేము ఇంత కష్టపడి ఇంత చేసి జనాలు దేవుడికి సేవలు ఏమి చేసుకోకుండా పుణ్యాలు ఏమి చేయకుండా ఏమి చేసుకోకుండా దేవుడు మాకేమి ఇవ్వట్లేదు. సో ఐ డోంట్ వాంట్ దోస్ కమెంట్స్. సో కమెంట్ చేసే వాళ్ళు కావాలని హర్ట్ చేసే విధంగా కాకుండా నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ ఇట్, జస్ట్ లైక్ దాట్. ఇది అందరి మాటగా చెప్తున్నా, ముఖ్యంగా మా ఇంటి పెద్దలుగా మా పేరెంట్స్ కానీ తేజ్ పేరెంట్స్ కానీ అందరి నుంచి చెప్తున్న మాట. సో మీరు ఏమైనా మాట మాట్లాడే ముందు ఇట్ హర్ట్స్, జనాల్ని హర్ట్ అవుతుంది అది. సో మేక్ ష్యూర్ మీరు చాలా జాగ్రత్తగా కమెంట్ చేయండి, లేకపోతే స్టే కామ్. అండ్ నేను ఈ 2 కమెంట్స్ మాత్రం చూడాలనుకోవట్లా. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో ఈరోజు వీ ఆల్ రియల్లీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఫన్. అండ్ 2 days టు గో. ఇంకా ఎంజాయ్ చేస్తాం ఈ 2 days. వీ నెవర్ నో. కానీ ఏం జరిగిందో ఏమో, కార్ డెలివరీ అవ్వగానే డ్రోన్ షాట్ తీస్తుంటే రూఫ్ అది ఓపెన్ చేసి ఒక డ్రోన్ షాట్ తీద్దాం అనేసరికి డ్రోన్ ఇరిగింది అనమాట చెట్లలో కూరుకుని. అప్పుడే స్టార్ట్. సో ఎనీవేస్ వీఆర్ సో హ్యాపీ అండ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, ఎవ్రీబడి ఈస్ ప్రౌడ్ ఫర్ us. Thank you so much for watching this video until end. I hope, we really hope మీకు నచ్చిందని అనుకుంటున్నా. And if you like this video, please do share, comment and subscribe to our channel Likita Teja Tales and give it a big bell and notification bell icon అస్సలు కొట్టడం మర్చిపోదు. ఎందుకంటే మేము అలా వీడియో పెట్టగానే ఇలా వచ్చేస్తుంది. So until then, keep smiling. See you guys in the next video. Stay positive, stay healthy. Hope you help others and we miss you. Bye.